హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఏంటి అందంగా చీర కట్టుకున్నా అనుకుంటున్నారా? మా ఇంటికి చుట్టాలు రాబోతున్నారు, అందుకనే చీర కట్టుకున్నా. చుట్టాలంటే ఎవరో కాదు, మీరందరూ వస్తున్నారు కదా మా ఇంటికి, అందుకనే చీర కట్టుకున్నా అనమాట. సో మేము కొన్ని ఇల్లు అయితే ఇది ఎన్ని కోట్లు అయ్యింది, ఎలా ఉంది అన్నీ నేను మీకు చెప్పబోతున్నా. సో మీరు అన్నీ చూసి నా కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పేయండి. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో డోర్ దగ్గర మాకు మా బిల్డర్ అయితే ఇట్లా ఇచ్చాడు అనమాట. నెంబర్ లాక్ సిస్టమ్ అనేది ఇన్బిల్ట్గా ఇస్తాడు. మనకు ఒకవేళ ఫింగర్ ప్రింట్కి కావాల్సింది, ఒకవేళ అలాంటి లాకింగ్ సిస్టమ్ కావాలంటే మనం అమెజాన్లో కానీ ఏదైనా ఆన్లైన్ స్టోర్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ డిజిటల్ నెంబర్ లాక్ అనమాట. ఒక నెంబర్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. మనం బయటకు వచ్చినప్పుడు కీతో అవసరం లేకుండా జస్ట్ నెంబర్ కొట్టేస్తే సరిపోతుంది. సో లోపలికి వచ్చాను. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే క్యాన్వాస్ అనేది పెట్టా అనమాట. ఈ పిక్చరు ఇది బ్లాక్ అండ్ వైట్ అంతా ఉంది కదా, ఇది యాక్చువల్లీ సేమ్ ఇదే ఇల్లు మేము కొన్నాము. బట్ ఇది మోడల్ హోమ్ అనమాట. మేము సేమ్ ఎగ్జాక్ట్ ఫ్లోర్ ప్లాన్ కొన్నాము. సో మీకైతే ఫస్ట్ మోడల్ హోమ్ చూపిద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ లోపలికి వచ్చేసరికి ఇది ఆఫీస్ రూమ్. చూసారా, ఒక రూమ్ అంతా మేమిద్దరము వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాం కాబట్టి సో మంచిగా ఇలా సెటప్ చేసుకోవచ్చు. హ్యాపీగా ఈడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి ప్రాపర్ సెటప్ ఉండాలి కాబట్టి మంచిగా 2 మెషిన్స్ వెళ్ళిపోతాయి. స్పేషియస్గా ఉంది మనకి రూమ్ కూడా. అండ్ క్లాజెట్ కూడా ఇస్తాడు ప్రతి రూమ్కి. ఇక్కడ ఒక క్లాజెట్ ఇస్తాడు అనమాట. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వలేదు. సో బాత్రూమ్ అనేది ఇక్కడ బయట ఇచ్చారనమాట. సో బయట ఒక బాత్రూంలో మాత్రమే టబ్ వచ్చింది మాకు, బాత్ టబ్. ఇంకొక బాత్రూంలో షవర్ వస్తుంది, జస్ట్ నుంచుని బాత్ చేసేటట్టు. సో ఇది ఓకే, కంఫర్టబుల్గా ఓకే అన్న బాత్రూమ్ అనమాట. మాస్టర్ కాదు కాబట్టి ఐ థింక్ సరిపోతుంది. ఎవరైనా క్విక్గా లోపలికి రాగానే మనకి ఎప్పుడైనా అర్జెంట్గా వాష్రూమ్కి వెళ్ళాలన్నప్పుడు హ్యాండీగా ఉంటుంది. ఒక బెడ్రూమ్ లోపలికి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళడం కన్నా ఇలా బయట ఉండేది నేను ప్రిఫర్ చేస్తాను. సో అట్లా కావాల్సిన ఫ్లోర్ ప్లాన్ తీసుకున్నాము. అండ్ మీరు నెక్స్ట్ చూసినట్లయితే ఇది వాషింగ్ ఏరియా అనమాట. సో 2 వాషర్ డ్రయర్ మనకి సపరేట్గా ఉంటుంది. ఇక్కడ మనము ఇండియాలో లాగా డ్రై చేసుకోవడానికి సపరేట్గా బయట ఆరేసుకోము కదా, ఎండ రాదు, కొన్నిసార్లే వస్తుంది ఎండ. సో డ్రయర్కి ఒక మెషిన్, వాషర్కి ఒక మెషిన్ అయితే తీసుకుంటాము. సో డ్రయర్ అనేది ఇక్కడ 2 సెట్ అయ్యేలాగా పెట్టేసుకుంటాం అనమాట. సో లోపలికి అయితే వెళ్దాం ఇంకా. సో ఇలాంటి క్యాన్వాసెస్ అయితే పెట్టారనమాట. ఎప్పుడు మనము వైట్ స్పేస్ని కొంచెం కలర్ఫుల్గా అందంగా చేయాలంటే ఇట్లాంటి కొన్ని క్యాన్వాసెస్ లేకపోతే మిర్రర్స్ యాడ్ చేస్తే నీకు ఆ స్పేస్ అనేది ఎలివేట్ అవుతుంది. సో అందుకని ఇట్లాంటివన్నీ యాడ్ చేశారు. సో ఇది నా స్పేస్. ఏంటి నా స్పేస్ అనుకుంటున్నారా? ఇది కిచెన్ కదండి, ఇంకా ఆడవాళ్ళ స్పేసే కదా. సో వీళ్ళైతే అసలు మనకి ఫ్రిడ్జ్ కానీ ఏమీ ఇవ్వరు, జస్ట్ యుటెన్సిల్స్ వాష్ చేసేది మాత్రమే ఇస్తారు. మిగతావన్నీ మనమే తెచ్చుకోవాలి. బట్ మనం ఏదైనా అపార్ట్మెంట్స్లోకి వెళ్తే అట్లా కాదు కదా. అపార్ట్మెంట్స్లో అయితే వాళ్ళు ఇస్తారు అన్నీ. బట్ ఇక్కడ ఇది సింగిల్ ఫ్యామిలీ హౌస్ కాబట్టి జస్ట్ ఇది మాత్రం వాష్ చేసేది మాత్రం ఇస్తారు. యుటెన్సిల్స్, రిఫ్రిజిరేటర్ కానీ మిగతా అవి కావాల్సినవన్నీ మనమే తెచ్చుకోవాలి, వాషర్ డ్రయర్ కానీ అన్నీ. ఇక్కడ స్టవ్ అనేది మోస్ట్లీ ఎలక్ట్రికే ఉంటుందండి మోస్ట్ ఆఫ్ ద టైమ్. బట్ మా కమ్యూనిటీలో వచ్చేసరికి పర్టికులర్గా గ్యాస్ ఇచ్చారు. సో గ్యాస్ అనేది మనకి ఇండియాలో కూడా చాలా అలవాటు కాబట్టి నాకు మంచిగా అనిపిస్తుంది గ్యాస్ స్టవ్ వాడుతుంటే. సో అందుకని నేను పర్టికులర్గా గ్యాస్ ఉన్న కమ్యూనిటీనే చూస్ చేసుకున్నా. సో ఇది వన్ ఆఫ్ దట్ అనమాట. ఇది మంచిగా అనిపించింది నాకు. సో ఇది మనకి ప్రీహీట్ చేసుకుంటాం కదా ఓవెన్. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైం మేము రిఫ్రిజిరేటెడ్ ఫుడ్సే కదా వాడతాం. ఇప్పుడు కుక్ చేస్తే మేబీ ఈవినింగ్ అలా తింటాం. సో దాన్ని తీసి ఇక్కడ ప్రీహీట్ చేసుకొని తినొచ్చు. సో అందుకని వీడు ఇన్బిల్ట్గా ఈ ఓవెన్ ఇచ్చేస్తాడు. ఇక్కడ మనం చూస్తే బేకింగ్ కానీ ఏదన్నా మనం ఒకవేళ ఫ్రై చేసుకోవాలన్నా, బిర్యానీ చేసుకోవాలన్నా అట్లాంటి వాటికి ఈ ఓవెన్ ఇస్తాడనమాట. ఈ
ఈ 2 అయితే ఇన్బిల్ట్గా ఇచ్చేస్తారు ఏ సింగిల్ ఫ్యామిలీ హౌస్లో అయినా కూడా. సో ఇంకా ఈ కిచెన్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే ప్యాంట్రీ. నేను ఇంతకు ముందు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు నాకు ఇంత వస్తువులు పెట్టుకోవడానికి ఇంత స్పేస్ వచ్చేది కాదు. మోస్ట్లీ ఇక్కడ ర్యాక్స్లోనే పెట్టుకోవాల్సి వచ్చేది, ఈ కబోర్డ్స్లో మోస్ట్లీ సరిపోయేది కాదు. బట్ ఇప్పుడు చూసినట్లయితే ఇంత స్పేస్ వచ్చింది కదా, సో ఈ స్పేస్లో ప్రతి ఒక్కటి నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో మా కిచెన్ అయితే ఇంతే. సో ఇది చూసినట్లయితే ఇది మా డైనింగ్ స్పేస్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇక్కడే తింటాము, ఎందుకంటే మాకు లక్కీగా టీవీ ఆపోజిట్గా వచ్చిందనమాట. స్ట్రైట్గా టీవీ ఉంది. చాలా ఫ్లోర్ ప్లాన్స్లో ఇట్లా ఉండదు మనకి, ఇక్కడే డైనింగ్ చేసి అక్కడే టీవీ అన్నట్లు కొంచెం పక్కకు ఉంటుంది. సో మనం టీవీ చూడడానికైనా వెళ్ళి సోఫాలో కూర్చొని తింటాము. బట్ ఈ ఫ్లోర్ ప్లాన్లో చక్కగా ఇట్లా స్ట్రైట్గా ఉండడం వల్ల హ్యాపీగా ఇక్కడే కూర్చొని టీవీ చూస్తూ కూడా తినే ఆపర్చునిటీ ఉంది. అది ఒకటి బాగా నచ్చింది నాకు ఈ ఫ్లోర్ ప్లాన్లో. అండ్ ఒక్కసారి మనం బ్యాక్ యార్డ్ కూడా చూద్దాం రండి. నాకు చాలా అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే బ్యాక్ యార్డ్ అనమాట. ఈ ఫ్లోర్ ప్లాన్లో బ్యాక్ యార్డ్ ఇనఫ్ ఆఫ్ బ్యాక్ యార్డ్ వచ్చింది. అండ్ మనకి డిస్టర్బ్ చేయడానికి అసలు ఆపర్చునిటీ లేదు. వెనక గ్రీన్ బెల్ట్ అంటారు, అంటే మన ఇంటి వెనకే ఎవరు ఉండరు అనమాట. వెరీ నెక్స్ట్ ఎవరు ఉండరు, చాలా గ్రీన్ బెల్ట్ లాగా వెనకంతా చెట్లు వచ్చేస్తాయి. సో అందువల్ల మనకి ఎంత హడావిడి చేసినా కూడా మనకి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సో హ్యాపీగా ఉండొచ్చు అని నేను ఇదైతే మంచిగా ప్రిఫర్ చేసా. ఇదే మా అందమైన బ్యాక్ యార్డ్. సో జనరల్గా అయితే బ్యాక్ యార్డ్ మోస్ట్లీ ఈ గెడ్ అంతా గ్రీన్గానే ఉంటుంది. బట్ ఇప్పుడు వింటర్ కాబట్టి కొంచెం డ్రై అయింది. ఈ మధ్యనే ఎండలు స్టార్ట్ అయ్యాయి అనమాట. జస్ట్ 1 వీక్ నుంచి ఎండ అయితే కనిపిస్తుంది టెక్సస్లో. సో నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ మంత్కి అంతా మంచిగా గ్రీన్గా మారిపోతుంది. సో ఎండాకాలం మోస్ట్లీ ఇక్కడ కూర్చోవాలంటే ఇంకా ఫ్యాన్ కంపల్సరీ మాకైతే. సో ఫ్యాన్ అయితే పెట్టించుకున్నాము. ఇంకా ఫ్యాన్ అయితే కంపల్సరీ, ఫ్యాన్ పెట్టుకొని కూర్చొని కొంతసేపు అట్లా ఈవినింగ్స్ టైం స్పెండ్ చేయొచ్చు. సో బ్యాక్ యార్డ్ అయితే నాకు చాలా చాలా ఇష్టం. అండ్ మీ అందరికీ క్వశ్చన్ ఉంటుందేమో కదా, అమెరికాలో పాములు ఉంటాయా అని. ఖచ్చితంగా ఉంటాయండి. టెక్సస్లో అయితే పాములు చాలా ఎక్కువ ఉంటాయి. దానికి సంబంధించిన పాములు రాకుండా ఉండే ఫెన్స్లు అయితే వేసుకోవాలి. అండ్ కొన్ని గ్రెయిన్స్ ఉంటాయన్నమాట పాములు రాకుండా, అట్లాంటివి వేసుకోవాలి. ఎన్ని వేసుకున్నా సరే ఖచ్చితంగా బేబీ స్నేక్స్ అయితే వస్తూనే ఉంటాయి. బట్ మనమైతే ఎవరో ఒకరు పెస్ట్ కంట్రోల్ వాళ్ళని పిలిపించుకొని దానికి తగినవన్నీ చేసుకుంటేనే మనం కొంచెం సేఫ్ ఇక్కడ. సో పాములు అమెరికాలో ఉంటాయి. నాకైతే తెలీదు అమెరికాలో పాములు ఉంటాయని, నేను ఇక్కడికి వచ్చాకే తెలుసుకున్నా. సో మా అందమైన లివింగ్ రూమ్ ఇదే. మోస్ట్లీ నాకు చాలా టైప్స్ ఆఫ్ లివింగ్ రూమ్స్ ఉంటాయండి అమెరికాలో. ఒకటి హై సీలింగ్ అనమాట. ఫస్ట్లో నేను కూడా హై సీలింగ్ అంటే చాలా నచ్చుతుంది, పైన అంతా ఓపెన్ టాప్ ఉంటుంది కదా, దాన్ని హై సీలింగ్ అంటాము. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ ప్లాన్ తీసుకుని ఇలా కూర్చున్న తర్వాత నాకు హ్యాపీగా కోజీగా అనిపిస్తుంది, మంచిగా నిద్ర వస్తుంది. హై సీలింగ్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు కొంచెం నాకు భయం వేస్తున్నట్లు అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకో. ఇదే నాకు చాలా నచ్చుతుంది. మేబీ నాకు ఇది ఉండడం వల్ల అలా అనిపిస్తుందా నిజంగానేనా అనేది నాకు కూడా తెలియదు. మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఏది నచ్చుతుంది అనేది. నాకైతే చాలా నచ్చింది. సో మా మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇదే మా అందమైన మాస్టర్ బెడ్రూమ్, అంటే మా బెడ్రూమ్ ఇది. ఇన్నఫ్ ఆఫ్ స్పేస్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా మార్నింగ్ నేను స్టాండప్ కాల్ తీసుకోవాలన్నా, ఏమైనా తీసుకోవాలన్నా, మంచిగా బేబీకి ఫీడ్ చేయాలన్నా స్టాండప్ కాల్ అయినా ఇక్కడ తీసుకోవచ్చు. నా ఆఫీస్ రూమ్కి వెళ్ళాల అవసరం లేదు. ఇక్కడ కూడా మంచిగా సరిపోతుంది మాస్టర్ బెడ్రూమ్లో కూడా. అండ్ మంచి స్పేస్ అయితే కూడా ఉంటుంది. ఈ పక్కన బెడ్ సైడ్ టేబుల్స్ పెట్టుకోవడానికి, ఇట్లాంటి డెకార్స్ పెట్టుకోవడానికి, ఏదైనా స్టఫ్ బుక్స్ పెట్టుకోవడానికి అటు సైడ్ ఇటు సైడ్ మంచి స్పేస్ అయితే ఇస్తాడు బెడ్రూమ్లో. మీరు చూసినట్లయితే మంచిగా అన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ, బుక్స్ ఏదైనా చదువుకోవాలన్నా అట్లా. అండ్ కొన్ని వాల్యుబుల్స్ కావాలంటే ఇక్కడ కూడా పెట్టేసుకోవచ్చు మనము. ఇటు సైడ్ ఒక చిన్న టేబుల్ పెట్టుకొని ఇట్లా సెట్ చేసుకోవచ్చు. సో ఇదైతే మంచిగా అనిపిస్తుంది స్పేషియస్గా నాకు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కార్పెట్ అండి.
ఇదైతే వన్ సైడ్ అడ్వాంటేజే కానీ చాలా సైడ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కార్పెట్ వల్ల. ఏముంది మనము మంచిగా క్లీన్ చేసుకోవచ్చు కార్పెట్ అయితే ఏముంది అని అనుకుంటారేమో, బట్ కిడ్స్ ఉంటే మేజర్లీ అసలు ఏదో ఒకటి పడేస్తారు. ఎవ్రీ టైం దీన్ని క్లీన్ చేసుకోవడం ఇదే సరిపోతుంది. మనకి ఇండియాలో అయితే మంచిగా టైల్స్ కానీ మార్బుల్స్ కానీ ఉంటాయి కదా, అది నాకు చాలా ఇష్టం. మీకేది ఇష్టమో మీకేది నచ్చుతుందో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. బట్ అడ్వాంటేజ్ ఏంటంటే కార్పెట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే ఏదైనా కిడ్ సడన్గా పడిపోయినా ఏమన్నా సడన్గా ఏదైనా అయినా కూడా ఏమీ తాకదు వాళ్ళకి, అంత గట్టిగా దెబ్బ తగలదు ఇక్కడ. దానికోసమనే బెడ్రూమ్స్ మేజర్లీ కార్పెట్స్ వేస్తారు వీళ్ళు. బట్ మెయింటెనెన్స్ వైజ్ నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది. సో మాస్టర్ బాత్రూమ్ అండ్ క్లాజెట్ ఎట్లా ఉంటుందో చూపిస్తారండి. సో మాస్టర్ క్లాజెట్ అయితే ఇది మనకి నార్మల్గా మనము బ్రష్ చేసుకోవడానికి అన్నిటికీ కావాలి కాబట్టి సో ఇక్కడ ఇలా పెట్టాడు షింక్ లాగా. అండ్ మన టవల్స్ హోల్డ్ చేసుకోవడానికి, మన ఎక్స్ట్రా సోప్స్ కోసం అట్లాంటి వాటి కోసం ఇట్లాంటి ఒక ఏరియా ఇచ్చేస్తాడు అనమాట. బాత్రూమ్ పక్కన మనం ఎక్స్ట్రా టవల్స్, సోప్స్, పేస్ట్ అని ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇది నేను చెప్పా కదా, ఇది జస్ట్ షవర్ లాగా అనమాట, నుంచుని మనం షవర్ చేసుకోవచ్చు. అట్లాంటిదే మనం బకెట్ పెట్టుకొని బాత్ చేయడానికి కానీ లేకపోతే టబ్ కానీ ఏమి ఇవ్వలేదు మా ప్లాన్లో. సో క్లాజెట్ ఒకటి మంచిగా పెద్దదిగా ఇస్తాడు. క్లాజెట్ అయితే మంచి స్పేషియస్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇటు సైడ్ అంతా నా బట్టలు, మధ్యలో కొంచెం డైజీ మా పాప బట్టలు, అటు సైడ్ అంతా మా హస్బెండ్ బట్టలు పెడతా నేనైతే. సో ఇంత స్పేషియస్ ఉంటుంది, మంచిగా పట్టేస్తాయి అన్నీ ఇక్కడ. అండ్ రెస్ట్ రూమ్ వచ్చేసరికి ఎప్పుడు మోస్ట్ ఆఫ్ ద అన్ని స్టేట్స్లో అయితే ఇట్లా ఇవ్వడండి రెస్ట్ రూమ్. అంటే మనం కమ్అవుట్ లోపల పెట్టి ఇట్లా డోర్ ఇవ్వడు అన్ని ప్లాన్స్కి. బట్ టెక్సస్లో చాలా వరకు ప్లాన్స్కి ఇట్లా కమ్అవుట్కి డోర్ ఇస్తాడు. ఇది చాలా మంచిది కూడా అనిపిస్తుంది నాకు, ఇండియా లాగా అనిపిస్తుంది కొంచెం. మోస్ట్ ఆఫ్ ద అన్ని స్టేట్స్లో ఇది ఇవ్వడు, జస్ట్ కమ్అవుట్ ఇచ్చేస్తాడు, పక్కనే బాత్ ఉంటుంది. సో ఇదొక బెనిఫిట్ అనమాట ఇక్కడ. సో మనం కిందంతా కవర్ చేసాం మోస్ట్లీ, పైనకు వెళ్ళిపోదాం. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా, మీకు ఈ డెకార్ ఎక్కడ కొనాలి, ఇట్లా ఎలా అరేంజ్ చేసుకోవాలి, మీకు ఏదైనా పర్టికులర్ ఫొటోస్ కావాలన్నా నాకు కింద డిఎం చేయండి, నేనైతే అవన్నీ పంపిస్తా. సో పైకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది ఈ మెట్లు అనేవి నాకు కొంచెం హ్యాండీగా కావాలనిపించింది. రేపు కిచెన్లో నుంచి పైకి వెళ్ళాలన్నా, మాకు హాల్లో నుంచి అయినా బెడ్రూమ్లో నుంచి అయినా యాక్సెసిబుల్గా కావాలి. కొన్ని ప్లాన్స్కి ఏంటంటే స్టార్టింగ్లో ఎంట్రన్స్ దగ్గర ఇచ్చేస్తాడు మెట్లు, అది నాకు కొంచెం ముందు దాకా వెళ్ళి అక్కడ ఎక్కాలని ప్రాబ్లం అయ్యేది. ఈ ప్లాన్కి ఇది ఒక బెనిఫిట్ కూడా ఉంది, మంచిగా మధ్యలో ఇచ్చాడు కాబట్టి మనం ఏదైనా పిల్లలు పిలిచినా సరే పైకి వచ్చేయచ్చు ఈజీగా. పైన ఏముందో చూద్దాం రండి. సో పైన అయితే ఇది మా గేమ్ రూమ్ అనమాట. గేమ్ రూమ్ అంటే జనరలీ కిడ్స్ ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేసేదానికి ఉండే రూమ్. ఏమన్నా పెట్టుకోవచ్చు మనం ఇక్కడ. మేమైతే మీడియా సెటప్ చేసుకున్నాము, మంచిగా ప్రొజెక్టర్ పెట్టుకొని కౌచ్ వేసుకుని ఇట్లా కూర్చుని మూవీ ఎంజాయ్ చేసేటట్టు. ఎందుకంటే మాకు ఈ ప్లాన్లో అయితే అసలు సపరేట్గా ఒక థియేటర్ ఇవ్వలేదు, సో దీన్నే థియేటర్గా మార్చుకున్నాం మేమైతే. చూసారా, జస్ట్ షో కోసం. సరే వేరే బెడ్రూమ్స్, కింద 2 బెడ్రూమ్స్ ఉన్నాయి చూసారు కదా, ఒకటి ఆఫీస్ రూమ్గా మార్చుకున్నాము. సో పైన అయితే ఇంకా 3 బెడ్రూమ్స్ ఉన్నాయి అనమాట. అవి కూడా ఎట్లా సెట్ చేసుకోవచ్చో చూద్దాం రండి. సో ఇది వన్ ఆఫ్ ద బెడ్రూమ్ అనమాట. దీనికి మంచిగా వ్యూ కూడా వస్తుంది, ఇటు పక్కన విండో ఇస్తాడు, మంచిగా చెట్లు అన్నీ కనిపించే విధంగా వ్యూ కూడా ఉంటుంది. అండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఇస్తాడు. ఎవరైనా గెస్ట్స్ వచ్చినా, మన పిల్లలు పడుకోవాలనుకున్నా మంచిగా సరిపోతుంది బెడ్రూమ్స్ అయితే. అండ్ ఇది క్లాజెట్ అనమాట. ప్రతి బెడ్రూమ్కి ఒక క్లాజెట్ ఇచ్చేస్తాడు. మనకి ఇలా అరలు ఉంటాయి కదా మన ఇండియాలో, ఇక్కడ అట్లా ఉండవండి, జస్ట్ ఒకటే ఇస్తాడు. అండ్ ఇట్లా హోల్డ్ చేసేది ఇచ్చేస్తాడు, మనం అన్నీ హ్యాంగ్ చేసుకోవాలి, అదొక డిసడ్వాంటేజ్. బట్ మోస్ట్లీ మన ఇండియన్స్ ఏం చేస్తారంటే ఆ అరలు వచ్చేలాగా కట్టించేసుకుంటారు మనీ ఇచ్చి, లేదంటే ఏదన్నా అరలు వచ్చేలాగా అమెజాన్లో టెంపరీగా ఆర్డర్ చేసి పెట్టి బట్టలు పెట్టుకుంటారు. అండ్ పైన ఒకటి ఏంటంటే ఈ 3 బెడ్రూమ్స్కి కలిపి ఒకటే బాత్రూమ్ ఇచ్చాడు. ఒక్కొక్క బెడ్రూమ్ సపరేట్ బాత్రూమ్స్ ఇవ్వలేదు, ఒకటే బాత్రూమ్ 3 బెడ్రూమ్స్కి. సో ఇదే అనమాట.
సో జస్ట్ ఇట్లా క్లీన్ చేసేది షింక్ ఇచ్చేసి ఇక్కడే మనకి అన్నీ హోల్డ్ చేసేవన్నమాట. అంత టవల్స్ అన్నీ హోల్డ్ చేసేవి పెట్టాడు. టబ్బు కూడా మీ పైన అయితే టబ్బు కూడా ఇస్తాడు. సో ఇది సరిపోతుంది చిన్న బాత్రూమ్. ఇంకా సో హౌస్ మొత్తము దీని నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇది థర్మోస్టాట్ అంటారు. ఇక్కడ అంతా సెంట్రల్ ఏసీ ఉంటుంది కాబట్టి హీట్ చేసుకోవాలనుకున్నా లేకపోతే మనం కూలర్ అంటే లైక్ కూల్గా ఏసీ పెట్టుకోవాలనుకున్నా ఇక్కడ టెంపరేచర్ అప్ అండ్ డౌన్ చేసుకుంటూ సెట్టింగ్స్ పెట్టుకుంటే మనకి పైన కావాలంటే పైన ఒకటి ఉంటుంది, కింద కావాలంటే కింద ఇంకొకటి ఉంటుంది. సో పైన మొత్తం కూల్గా కావాలి, కింద మొత్తం హీట్గా కావాలన్నా పెట్టుకోవచ్చు. సో ఇదే అనమాట అది. సో ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట, కిడ్స్ బెడ్రూమ్. సో ఇది కొంచెం బటర్ఫ్లై థీమ్తో అలా పెట్టారు. సో బటర్ఫ్లైస్ అలా పెట్టి చిన్నగా. బట్ ఇక్కడ ఈ కొన్ని ప్లాన్స్ ఏంటంటే బెడ్రూమ్స్ ఎక్కువ ఇచ్చేసి లైక్ 5 బెడ్రూమ్స్ కదా మాకున్నవి, కొన్నిట్లో 6-7 బెడ్రూమ్స్ ఇస్తారు. బట్ అస్సలు చాలా కంజెస్టెడ్ ఉంటాయి అన్నమాట బెడ్రూమ్స్. మనం పడుకున్నా సరే ఇరుగ్గా అనిపిస్తాయి. ఇదైతే మంచిగా నీకు అటు ఇటు సైడ్ టేబుల్ పెట్టుకుని ఈవెన్ దో నువ్వు ఒక చైర్ వేసుకుని ఏదైనా చదువుకుంటూ బెడ్ మీద చిల్ అవుతూ కూడా నీకు ఇనఫ్ ఆఫ్ స్పేస్ ప్రతి ఒక్క బెడ్రూమ్కి ఉంటుంది. అదొకటి మేజర్లీ చూసుకున్నాను నేను ఈ ప్లాన్ చూస్ చేసుకున్నప్పుడు. అండ్ ఈ క్లాజెట్స్ కూడా మనకి ప్రతి ఒక్క దానికి ఇనఫ్ ఆఫ్ క్లాజెట్స్ ఇచ్చాడు. సో అదనమాట. ఇంకొక బెడ్రూమ్ చూద్దాం పదండి. ఇది పెట్టారు. ఇది మనం అప్పుడప్పుడు ఆడుతూ ఉంటాయి కదా చిన్నప్పుడు, మంచిగా ఇట్లాంటివి పెట్టారు డెకార్కి. బట్ యా ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. ఇది ఇటు సైడ్ వచ్చేసరికి మనకి మంచిగా అంతా కనిపిస్తుంది వ్యూ. అయితే లాంగ్గా కూడా కనిపిస్తుంది మనకి. పైన ఉండేసరికి ఇంకా మంచిగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది వ్యూ ఈ బెడ్రూమ్కి అయితే. సో దీనికి కూడా ఇనఫ్ ఆఫ్ స్పేస్ ఆఫ్ క్లాజెట్ అయితే ఇచ్చాడు. అదైతే ఇంకా మ్యాండటరీగా చూస్ చేసుకున్నా. సో ఈ బిల్డర్ దగ్గర మనకి మోస్ట్లీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా 1 ఇయర్లో అయితే ఖచ్చితంగా ఫిక్స్ చేసి ఇచ్చేస్తాడు. 1 ఇయర్లో మనం ఒకవేళ విరగొట్టినా ఏదైనా చేసినా కూడా డ్యామేజ్ వాడే ఫిక్స్ చేస్తాడు అనమాట. 1 ఇయర్ తర్వాత మన వారంటీస్ ఏదైనా ఇన్సూరెన్సెస్ కవర్ చేయాలి. సో పైన 3 బెడ్రూమ్స్ చూసారు, గేమ్ రూమ్ చూసారు, కింద 2 బెడ్రూమ్స్ అండ్ మన కిచెన్ అండ్ లివింగ్ రూమ్ చూసారు కదా. మీరైతే కంప్లీట్ హోమ్ టూర్ చూసారు కదా, మీకు ఎట్లా అనిపించింది? అండ్ మీకు చెప్పడం మర్చిపోయా, ఇల్లు అయితే 600Kకి వచ్చింది అనమాట. ఆల్మోస్ట్ 580 to 600K. ఇప్పుడు చెప్పాలంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక 5 crores అనుకోవచ్చు, 5 to 6 crores అవుతుంది ఇల్లు తీసుకోవడానికి. మొత్తం డబ్బులకి ఏమి ఇవ్వలేదులేండి, లోన్ పెట్టుకున్నాను. అండ్ లోన్ కూడా ప్రాసెస్ ఏంటంటే అమెరికాలో ఈజీగా ఎలా తీసుకుండాలి ఇల్లులు, ఇండియాలో మాత్రం ఎందుకు అంత కష్టపడుతున్నాము అనే క్వశ్చన్ కూడా ఉంటుంది మీ అందరిలో. అది కూడా చెప్తా చూడండి. అమెరికాలో 5% జస్ట్ మన హోల్ అమౌంట్లో 5% కడితే మనకి ఇల్లు ఇచ్చేస్తారు. మనకి ఇండియాలో 20% కట్టాలి. ఇక్కడ 5% కట్టినా సరే కొన్నిసార్లు బిల్డర్ ఇన్సెంటివ్స్ అని అంటారనమాట. బిల్డర్ ఇన్సెంటివ్స్ అంటే ఆల్మోస్ట్ మీరు కట్టిన 5% కూడా మనకి వెనక్కి ఇచ్చేస్తారు. సో అదొకటి ఉంది. సో దానివల్ల ఇక్కడ ఎక్కువ మంది కొనగలుగుతారు ఎప్పుడు కూడా బిల్డర్ ఇచ్చే ఇన్సెంటివ్స్ వల్ల. బట్ ఇండియాలో కొనాలంటే ప్రాపర్ సేవింగ్స్ అనేవి ఉండాలి. సో అదే అండి డిఫరెన్స్. అందువల్ల ఇక్కడ అమెరికన్స్ ఎక్కువ కొంటారు. అంతేగాని మాకేదో ఎక్కువ సంపాదన వచ్చేసింది కాబట్టి అమెరికాలో చిల్ అవుతున్నారని అనుకోకండి. మేమైతే ఇట్లా లోన్ వల్ల పెట్టుకొని కష్టంతోనే కొనుక్కున్నాము. ఇంత ఇల్లు కట్టాలంటే మనకి ఇండియాలో ఎంత టైం పడుతుంది? ఆల్మోస్ట్ ఒక 1 సంవత్సరంన్నర అయితే పడుతుంది. మీరు అనుకుంటారో లేదో, ఈ ఇల్లు కట్టడానికైతే కరెక్ట్గా నెల రోజులే అండి. నెలన్నర కంటే ఎక్కువ కట్టరు. ఎందుకంటారా? చూసారా టొల్ల ఏముండదు, బయట జస్ట్ ఒక వుడ్ పెట్టేసి పైన ఈ పెయింటింగ్ లాంటిది వేసి ఇట్లాంటివి వేసేస్తాడు అంతే. లోపలైతే జస్ట్ అంతా ఫోమ్ లాంటిది పెట్టేస్తారు. ఈవెన్ దో మీరు కింద మాట్లాడినా పైకి వినిపిస్తుంది, అది మీరు గరాజ్లో మాట్లాడినా పైకి వినిపిస్తుంది. అలా ఉంటుంది ఇల్లు అయితే. బట్ లైఫ్ మాత్రం ఎలా వస్తుంది ఇలా కడితే కూడా అనే క్వశ్చన్స్ కూడా ఉంటాయి మీకు. లైఫ్ వస్తుందండి ఇప్పుడు. సో మనకి ఇండియాలో అయితే చెమ్మ వచ్చినట్టు అయిపోతాయి కదా వాల్స్, ఇక్కడ అట్లా అవ్వదు. ఎందుకంటే చెక్కిల్లులు కదా, చెమ్మ కానీ వేడి కానీ ఏది లాగవు. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కట్ చేసి వెంటనే వుడ్ వేసేసి పేస్ట్ చేసేసి మనకి ఫినిషింగ్ ఇచ్చేస్తారు. నీట్గా కొత్త దానిలో అయిపోతుంది. అదొక మ్యాజిక్ అనుకోండి. నేను అనుకునేదాన్ని నెల రోజుల్లో ఇల్లు కడతారు, ఇది స్ట్రాంగ్గానే ఉంటుందా అని. బట్ పోను ఉండగా అర్థమైందండి స్ట్రాంగ్గానే ఉంటాయి ఇల్లులు అయితే. 150 years అయినా ఉండే ఇల్లులు ఉన్నాయండి, మంచిగానే ఉంటాయి.
ఈ ఇల్లులో అయితే 5.5 crores పెట్టాము. అది వర్తా కాదా, మీరు ఇండియాలో ఇలాంటి ఇల్లు కొనాలంటే ఎంత పడుతుంది, అండ్ మీకు ఇల్లు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా లేదా, మీ సజెషన్స్ ఏంటి అన్నీ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.